హలో యువర్స్, ఈరోజు 25th వెడ్డింగ్ యానివర్సరీ. మా పిల్లలు మండిలో సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. వాళ్ళు మాతో లేరు, వాళ్ళు జాబులు చేస్తున్నారు. హైదరాబాద్లో ఒకరు, బెంగళూరులో ఒకరు. అక్కడి నుంచే వీళ్ళు మాకు సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. మేము ఇక్కడ ఉన్నాం. బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ముందుగా స్టార్టర్స్ వచ్చినాయి, తర్వాత బిర్యానీ వచ్చింది. ఏంట్రా నాయన ఇంత పెద్ద ప్లేట్, మేము ఎక్కడ తినగలుగుతాం ఇంత బిర్యానీ? మళ్ళీ రావడం ఇదే మొదటిసారి. లోపల మొత్తం చీకటిగా ఉంది. ఎంత పెద్ద ప్లేట్ పెట్టారా నాయన, మేము ఎక్కడ తినగలుగుతాం ఇంత బిర్యానీ? చూడండి, మొత్తం చీకటిగా ఉంది. క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా. చికెన్, ఫిష్, మటన్, తినడానికేనా? పెళ్లి రోజు చూసినా ఇంట్లోనే సరదాగా వండుకొని తిన్నాం. ఈరోజు ఏంటంటే పిల్లలు సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు. వాళ్ళు మాకు లేరు, పాపం వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ జాబుల్లో బిజీగా. ఎప్పుడు తరిగిపోతుందిరా ఈ బిర్యానీ? మేము తినడానికి అనేది అమ్మో అయిపోయింది. ఇంకా కొద్దిగా ఉంటుంది. మీరే తినండి, నేను తినలేనమ్మా, మీరే తినండి. మినర్వా హోటల్గా అక్కడే అరేంజ్ చేశారు వీళ్ళు పార్టీ. ఇదే మా చిన్న చిన్న ఆనందాలు. పిల్లలు పార్టీ అంటే చెప్పవసరం, తల్లిదండ్రులకి ఎంత సంతోషం వేసింది. బయలుదేరామండి. ఇక మా వెనకాల కనపడుతుంది అదే మండి, దాంట్లో మీకు భోజనం చేసింది. ఇది ఏలూరు రోడ్డు సర్వీస్ రోడ్ అండి.
ఇదిగో వచ్చేసామండి మినర్వా హోటల్. మీ కిందేనండి. ఏదో స్వీట్ ఆర్డర్ ఇచ్చారు, వెయిట్ చేస్తున్నాం లోపల. అదేం స్వీట్ నాకు అర్థం కాల. ఏదో కునాఫా అంట. ఎలా ఉండిద్దో చూడాలి. ఆర్డర్ ఇచ్చారు, చూస్తున్నాం ఎప్పుడు వచ్చిద్దో, వెయిట్ చేస్తున్నాం. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మా వీడియోని కూడా కొద్దిగా లైక్ చేయండి. వెయిట్ చేస్తున్నాం. ఇక కునాఫా అంట, ఎలా ఉండిద్దో. నేను ఎప్పుడు తినలేదు, మా మిస్సెస్ గారు కూడా ఎప్పుడు తినలేదు. వెయిట్ చేస్తున్నాం కునాఫా ఎలా ఉండిద్దో ఏంటో. అక్కడ నుంచున్నాడు కుర్రాడు, మా పిల్లల ఫ్రెండ్. వెయిట్ చేస్తున్నావు. కునాఫా అంట, కునాఫా వరల్డ్. వెయిటింగ్ ఎలా ఉండిద్దో ఏంటో మరి. అది మేము ఇంతవరకు తినలేదు ఆ స్వీటు. మొత్తానికి కునాఫా వచ్చేసిందండో. పైన షుగర్ సిరప్ వేస్తున్నాడు. ఎలా ఉందో టేస్ట్ చేసి చూడాలి. పైన సేమియాలంట, లోపలేమో చీజ్ అంట. దాన్ని ఓవెన్లో పెట్టి హీట్ చేసి ఇచ్చేస్తారు. 3 స్పూన్లు ఇచ్చారు. తింటున్నాం, ఫస్ట్ టైం కునాఫా తినడం. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్లో పెట్టండి. నేను ఇది ఫస్ట్ టైం తింటాం కునాఫా. కట్ చేస్తుంటే లోపల నుంచి చీజ్ వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్లో పెట్టండి ఎలా ఉందో కునాఫా. నేను ఎప్పుడు తినలేదు కాబట్టి పర్లేదు అనిపించింది నాకు, ఫస్ట్ టైం కాబట్టి. ఇదిగో కునాఫా. పర్లా, బాగానే ఉంది టేస్ట్. తినండి, అవి చేసేయండి మొత్తం. కునాఫా కంప్లీట్ చేసేయండి. నేను తినేసానండి. వాళ్ళిద్దరు తింటున్నారు. ఇక హాయ్ చెప్తున్నాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. అయింది, కంప్లీట్ చేశారండి ఎట్టాగొట్టాగా. అది స్మాల్ అంట, ఇంకా మా పిల్లలేమో లార్జ్ చెప్పన్నారంట. అది ఎలా ఉంటుందో తెలియదుగా మాకు. వద్దొద్దు స్మాలే చెప్పని చెప్పాం. మాకు స్వీట్ అంటే పెద్దగా తినమండి, హాట్ అయితే ఎంతైనా తింటాం. ఇక ఇక్కడ నుంచి మంగళగిరి ఈకో పార్క్ వెళ్ళాలి. పదండి, బిల్లు కట్టడానికి వెళ్ళాడండి పిల్లోడు. బిల్లు కట్టాక ఇక బయలుదేరదాం. ఇక్కడ నుంచి మంగళగిరి ఈకో పార్క్. మా మిస్సెస్ గారికి చాలా ఆనందం ఉంది. వాళ్ళ పిల్లలు పార్టీ ఇచ్చేపాటికి ఫస్ట్ టైం 25 సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం మేము హోటల్కి వచ్చి ఇలాగ తినడం.
మా కళ్ళలో ఆనంద బాష్పాలు కారుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు కళ్ళలో నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా పిల్లలు ఇచ్చిన పార్టీ, చాలా సంతోషం వేసింది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు ఇచ్చే పార్టీయే కదండి. పదండి ఇక ఈకో పార్క్కి బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మంగళగిరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదిగో ముందు మేము బండి పోనిస్తున్నాం, వెనకాల నుంచి కుర్రోడు వీడియో షూట్ చేస్తున్నాడు. పదండి ఇక మంగళగిరి. ఇక అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం పార్క్. వచ్చేసామండి పార్క్కి. ఇదిగో ఇదే మంగళగిరిలోని ఈకో పార్క్. ఈ పార్క్ ఎక్కడ అనుకుంటున్నారా? ఏఎంస్ హాస్పిటల్ అని ఉంది విజయవాడలో, మంగళగిరి దగ్గర 10 రూపాయల హాస్పిటల్ అక్కడేనండి. దాని పక్కనే ఇది ఈకో పార్క్. లోపలికి వెళ్దాం పదండి, ఎట్టా ఉందో చూద్దాం. పెద్దగా తిరగలేదండి లోపలేమి, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. సాయంత్రం 4:30 అటు అయిపోయింది. ఎక్కువ తిరగల పార్కులో, అక్కడక్కడ తిరిగి మళ్ళీ ఎమ్మటే వచ్చేసాం. చాలా పెద్ద పార్క్ ఇది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తా. స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు మొత్తం చూపించడానికి. వాళ్ళు వెళ్ళిపోయడానికి మేము లోపలికి వెళ్తున్నాం. చూడండి స్కూల్ పిల్లలు, చూడండి మొత్తం బొమ్మలన్నీ అదే రాయిలో చెక్కేశారు, సిమెంట్ రాయిలో. చాలా బాగా చెక్కారు బొమ్మలు, చక్కగా చెక్కి చక్కగా కలర్స్ వేసారు. ఇదిగోండి ఇదంతా పార్కే, మొత్తం పార్క్. ఇది ఇంకా చాలా ఉందండి, నేను చూపించింది పావు అంతే, ఇంకా చాలా ఉంది. 30 ఉంటుంది చూపించాల్సింది, కానీ టైం లేక కొద్దిగా తిరిగాం ఇక్కడ. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. బాగుంది, పిల్లలు ఆడుకోండి. సండే రోజు సరదాగా వస్తే పిల్లలు చక్కగా సరదాగా ఆడుకుంటారు. చాలా బాగుంది పార్క్ ఇది, ఈకో పార్క్. ఈ పార్క్ రావడం కూడా నేను మొదటిసారి. నేనేంటండి, నా ఫ్యామిలీ, ఆ ఎదురెళ్ళే పిల్లవాడు అందరు కలిసి ఇదే ఫస్ట్ టైం రావడం. చక్కగా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఆడుకోవడానికి మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా సరదాగా ఎంజాయ్ చేసాం మేము. ప్రతిదీ అన్నీ బాగున్నాయండి ఇక్కడ. చాలా పెద్ద పార్క్, నేను చూపించింది కొద్దిగా, ఇంకా చాలా ఉంది. కుర్రోడు చూడండి ఎట్టా చేస్తున్నాడు.
ఎక్కువ ఏడు నుంచున్నా ఆమెకి భయం, ఏది ఎక్కాలన్నా భయమే. ఇంకో అలా ఊగాలంట. ఆ కుర్రోడు సన్నోడు కాబట్టి ఊగుతున్నాడు. మొత్తం చాలా బాగుంది పార్క్. ఈ పార్క్ మీరు రావాలనుకుంటే మంగళగిరిలోని ఈకో పార్క్ అంటుంది, మ్యాప్లో కొడితే వచ్చేసిద్దండి. సైకిల్ తొక్కేసా, తొక్కు తొక్కు తొక్కు, సైకిల్ తొక్కు. ఇగో ఇక్కడ మా మిస్సెస్ గారు. ఏంటమ్మా కూర్చున్నావా? చెయ్యి ఇక్కడ నొక్కు, ఇగో ఇది లాక్కో. అంతేలే, మీ పర్సులు మోయడానికే మేము ఉంది. లాగు. అబ్బా అబ్బా, ఏం కష్టపడుతున్నావమ్మా, లాగు. అంతే అంతే. చేయమంటే చేయట్లేదు, చాలా అంటుంది. లాగు, అలా పట్టుకుని లాగు, అది అంతే అంతే అంతే. ఫుల్గా ఎంజాయ్ చేసామండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరం కలిసి చక్కగా ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకి, అంతే అంతే. స్లో స్లో అంటుంది మా మిస్సెస్. నేను స్పీడ్గా చేస్తుంటే మా మిస్సెస్ స్లో అంటుంది. చాలు ఇక దిగండి, చేసిన చాలులే మీరిద్దరు, ఎక్కువైపోయింది మీకు. దిగు దిగు దిగు. సామె పిచ్చాడు. बैठिए हमारा ना ये इको पार्क
गाड़ी गवाता नहीं जबरदस्त आता है संडे रोज बहुत आते घर में ఈరోజు మేము మర్చిపోలేని రోజు, చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక పక్క పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ పార్టీ చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు. మీకు కూడా మీ పిల్లలు ఎప్పుడైనా సర్ప్రైజ్ పార్టీ ఇచ్చి ఉంటే కామెంట్లో పెట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. మాకైతే చాలా ఆనందం వేసింది, చక్కగా ఎంజాయ్ చేసాం. మర్చిపోలేని రోజులు ఇవి, మా లైఫ్లోనే మర్చిపోలేని రోజు ఇది. 25 సంవత్సరాలు చక్కగా ఎంతవరకు ఏ గొడవలు లేకుండా సాఫీగా మళ్ళీ ఒక్కసారి చిన్నపిల్ల అయిపోయినట్టుంది మాకు. చూడండి మా మిస్సెస్ గారు ఎలా ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ జారడానికి ఎక్కుతున్నారు పైకి. ఇంకా చిన్నపిల్ల అనుకుంటుంది. పెళ్ళి 20 సంవత్సరాలైంది, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. ఇంకెందుకమ్మా నీకు ఇది? జారు జారమంటే సైడ్ వదలవేంటి? అరే అరే మళ్ళీ భయం ఎక్కువ. అమ్మో జారిపోయిందండి. పడిపోయాలే.
ఇది సార్ ఈరోజు ఎంజాయ్మెంట్ మాది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసాం. నేను జారాను. ఇప్పుడు ఈ కుర్రోడు సుబాని మాతోనే ఉన్నాడు. ఇక బయలుదేరాం. ఫోటో షూట్స్ ఇప్పుడు 2-3 ఫోటోలు దిగాం, బయలుదేరాం. ఉంటా, బాయ్.